నెల 9న తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు రావాల్సిందిగా మాజీ సీఎం కేసీఆర్ ని రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానించింది. సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రానికి వెళ్లిన మంత్రి పొన్నం ప్రభాకర్ కేసీఆర్ తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ప్రోటోకాల్ ప్రజా సంబంధాల సలహాదారు వేణుగోపాల్ ఇతర ప్రోటోకాల్ అధికారులతో కలిసి వచ్చిన ఈ సందర్భంగా డిసెంబర్ 9న సెక్రటేరియట్ లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నట్లు కేసీఆర్ కు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా మంత్రి పొన్నం ప్రభాకర్ కేసీఆర్ ని ఆహ్వానించారు. ఈ నెల 9న తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు రావాల్సిందిగా మాజీ సీఎం కేసీఆర్ ని రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానించింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కరుణాకర్ అందిస్తారు. కరుణాకర్, ఏడాది పూర్తి చేస్తున్న సందర్భంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున విజయోత్సవాలు నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా ఈ నెల 9న సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించబోతోంది. ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను ప్రభుత్వం ఆహ్వానించింది. కాసేపటి క్రితం మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారు వేణుగోపాల్ కావచ్చు, ప్రోటోకాల్ అధికారులందరూ కూడా ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు చేరుకున్నారు. ముఖ్యమంత్రి మాజీ సీఎం కేసీఆర్ తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. సచివాలయంలో ఈ నెల 9న ఆవిష్కరించబోతున్న తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా కేసీఆర్ కు ప్రత్యేకంగా పొన్నం ప్రభాకర్ ఆహ్వానాన్ని అందించారు. మనం చూస్తున్నాం, గత వారం రోజులుగా పెద్ద ఎత్తున ప్రజా విజయోత్సవాలు తెలంగాణలో నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 9న ఈ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయంలో ఆవిష్కరించబోతున్నారు. ఈ రోజు అందిన ఆహ్వానమే కాకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పలు సందర్భాల్లో బహిరంగంగా మాజీ సీఎం కేసీఆర్ కు ఆహ్వానాన్ని అందిస్తున్నారు. ఖచ్చితంగా తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో ప్రతిపక్ష నేతగా కేసీఆర్ పాల్గొనాలని చెప్పి రేవంత్ రెడ్డి కూడా పలుమార్లు విజ్ఞప్తి చేస్తున్నారు. కానీ స్వయంగా ప్రభుత్వం కూడా ఆహ్వానించే పరిస్థితుల్లో ఈ రోజు మంత్రి పొన్నం ప్రభాకర్ స్వయంగా ఎర్రవల్లికి వెళ్లి ఫామ్ హౌస్ లో మాజీ సీఎం కేసీఆర్ తో ప్రత్యేకంగా భేటీ అయ్యి ఆయనకు 9న సచివాలయంలో ఆవిష్కరించబోయే తెలంగాణ తల్లి విగ్రహ కార్యక్రమంలో పాల్గొనాల్సిందే ఆహ్వానం అందించిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కరుణాకర్, మంత్రి పొన్నంతో ఇంకా ఎవరెవరు కేసీఆర్ ను ఆహ్వానించడానికి వెళ్లారు? మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటు ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్, దాంతో పాటు ప్రోటోకాల్ అధికారులంతా కూడా ఉన్నారు. స్థానిక ఆర్డీఓ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంది. అయితే కేసీఆర్ ఈ సచివాలయంలో 9న ఆవిష్కరించబోయే తెలంగాణ తల్లి విగ్రహ కార్యక్రమానికి హాజరవుతారా లేదా అన్న దానిపై కొంత ఉత్కంఠ నెలకొంది. స్వయంగా ముఖ్యమంత్రి బహిరంగ వేదికల ద్వారా ఆహ్వానాన్ని పంపారు. ఇప్పుడు స్వయంగా ప్రభుత్వం తరఫున మంత్రి పొన్నం ప్రభాకర్ కేసీఆర్ కు ఆహ్వానాన్ని అందించిన నేపథ్యంలో ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొంటారా లేదన్న ఉత్కంఠ నెలకొంది. దాంతో పాటు అన్ని పార్టీలకు, ఎందుకంటే కాసేపటి క్రితం గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కూడా పొన్నం ప్రభాకర్ ఆహ్వానాన్ని అందించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఆహ్వానాలు అందించారు. మరి కాసేపట్లో ఓవైసీ అధినేత ఓవైసీ కూడా, ఎంఐఎం అధినేత ఓవైసీ కూడా ఆహ్వానాన్ని అందించబోతున్నారు. కాబట్టి ప్రతిపక్ష పార్టీల నుంచి ఎవరైనా ఈ కార్యక్రమానికి హాజరవుతారా, కేసీఆర్ సహా టీఆర్ఎస్ నేతలు కావచ్చు, బీజేపీ నేతలు ఈ కార్యక్రమానికి హాజరవుతారా లేదంటే కొంత రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొన్న పరిస్థితిని చూస్తున్నాం. అంటే మనం చూసినట్లయితే ప్రతిపక్ష పార్టీలకు ఆహ్వానాలు అందుతున్న ఈ నేపథ్యాన్ని ఎలా చూడాలి? కేసీఆర్ హాజరయ్యే అవకాశం ఉండొచ్చా? అంటే ఖచ్చితంగా చెప్పలేము. ఎందుకంటే ముందు నుంచి కూడా తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ కావచ్చు, విగ్రహ రూపురేఖలు మార్చడంపై పెద్ద ఎత్తున బీఆర్ఎస్ ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఎందుకంటే గతంలో తెలంగాణ తల్లి విగ్రహ రూపుని ఇప్పుడు మార్చాల్సిన అవసరం ఉంది, కొత్తగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించాల్సిన అవసరం ఉందంటే బీఆర్ఎస్ ప్రశ్నిస్తుంది. కాబట్టి ఇటువంటి సమయంలో ఈ నెల 9న సచివాలయంలో కొత్తగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ నుంచి కేసీఆర్ సహా మిగతా నేతలు ఎవరూ హాజరు అయ్యే అవకాశం మాత్రం కనిపించట్లేదు. కాకపోతే బీజేపీ నుంచి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కాసేపటి పొన్నం ప్రభాకర్ ఆహ్వానాన్ని అందించారు. బండి సంజయ్ కూడా ఆహ్వానాన్ని అందిస్తామని చెప్తున్నారు. అటు ఎంఐఎం కూడా ఆహ్వానం అందబోతుంది. కాబట్టి ఎవరెవరు బీజేపీ నుంచి కావచ్చు, ఎంఐఎం నుంచి కావచ్చు, ఎవరైనా హాజరవుతారన్న దానిపై కూడా కొంత ఉత్కంఠ నెలకొన్న పరిస్థితి. అంటే మంత్రి పొన్నం ఆహ్వానం మాజీ సీఎం కేసీఆర్ కు అందించిన తర్వాత మీడియాతో ఏమన్నా ఇప్పటి వరకు మాట్లాడారా? మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి? అంటే కేసీఆర్ రియాక్షన్? మరి కాసేపట్లో మీడియాతో పొన్నం ప్రభాకర్ మాట్లాడతారు. కాకపోతే కేసీఆర్ నేరుగా కార్యక్రమానికి హాజరవుతాను లేకపోతే హాజరు కానని ఇప్పటికిప్పుడు చెప్పే పరిస్థితి కనిపించట్లేదు. ఎందుకంటే ప్రభుత్వం మర్యాద పూర్వకంగా కేసీఆర్ ను ప్రతిపక్ష నేతగా, ఆయనను బీఆర్ఎస్ అధినేతగా గౌరవించి, మాజీ ముఖ్యమంత్రి గౌరవించి ఆయనకి ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ప్రభుత్వం తరఫున మంత్రి పొన్నం ప్రభాకర్ కేసీఆర్ కు ఆహ్వానం అందించారు. పొన్నం ప్రభాకర్ కాదు, నిన్న మొన్న చూస్తాం మనం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా విజయోత్సవాల్లో భాగంగా ఎక్కడ మాట్లాడినా కూడా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఆవిష్కరించబోతున్నాం. ఆ కార్యక్రమంలో ప్రతిపక్ష నేతగా కేసీఆర్ పాల్గొనాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పలు సందర్భాల్లో కోరుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి ఇప్పుడు నేరుగా ప్రభుత్వం తరఫున మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా నేరుగా కేసీఆర్ ని కలిసి ఆహ్వానాన్ని అందించారు. కాబట్టి కేసీఆర్ ఏ విధంగా స్పందిస్తారు, కేసీఆర్ ఈ కార్యక్రమానికి హాజరవుతారా లేదా, లేకపోతే కేసీఆర్ హాజరు కాకపోయినా
టీఆర్ఎస్ నేతల నుంచి ఎవరైనా కేటీఆర్, హరీష్ రావు, కవిత లాంటి వారు ఎవరైనా ఈ కార్యక్రమానికి పంపిస్తారా? ఇటువంటి దానిపై క్లారిటీ రావాలంటే మనకు రేపటి వరకు కొంత వేచి చూడాల్సిన పరిస్థితి చూస్తున్నాం. అంటే మరోవైపు బీజేపీ నేతలకు కూడా ఆహ్వానాలు వెళ్లబోతున్న నేపథ్యంలో హాజరయ్యే అవకాశం ఉందా ప్రతిపక్షాలు? ఖచ్చితంగా చెప్పలేము. ఎందుకంటే తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుపై అంటే కొత్తగా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు, ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ తల్లి గతంలో ఉన్న రూపురేఖలన్నీ కొత్తగా ఆవిష్కరించబోతుంది విగ్రహాన్ని. కాబట్టి ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఈ కొత్త విగ్రహ ఆవిష్కరణను వ్యతిరేకిస్తుంది, విమర్శల ఆరోపణలు గుర్తిస్తుంది. మరోవైపు బీజేపీ కూడా ఈ వ్యవహారంపై కొంత ఆశించి వ్యవహరిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి కేంద్ర మంత్రికి ఇప్పటికీ ఆహ్వానం అందింది, బండి సంజయ్ కూడా ఆహ్వానం అందబోతుంది, అటు ఎంఐఎం నేతలకు కూడా ఆహ్వానం అందించబోతున్నారు. కాబట్టి 9న జరగబోయే ఈ తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణలో ప్రతిపక్షాల నుంచి ఎవరెవరు హాజరవుతారన్నదంపై కొంత ఉత్కంఠ నెలకొన్న పరిస్థితిని చూస్తున్నాం. థ్యాంక్ యూ.